బలి ఇవ్వడము ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో లేదండి. మన సాంప్రదాయం బలి ఇస్తారండి. దాని ఏంటి గుమ్మడికాయని ఇస్తారు, కొబ్బరికాయ, గుమ్మడికాయ, ఇస్తారు అనమాట. కూష్మాండం బలి కుష్మాండ బలి అంటారు. కుష్మాండాన్ని ఎప్పుడు బలి ఎందుకు ఇస్తారంటే మనం వేరే జంతువులు మనం ఇవ్వకూడదు కాదు, మన శాస్త్ర ప్రకారం అంటే దానికి సమతుల్యమైనది ఏంటి అంటే కూష్మాండం. కూష్మాండం బలం అనేది మన గృహప్రవేశం అప్పుడు మనం చూస్తాము, ఏదైనా ఓపెనింగ్స్ మనం చూస్తుంటాం కూష్మాండ బలం. తర్వాత ఒక యజ్ఞయాగాలు మొదలుపెట్టినప్పుడు కూడా కూష్మాండ బలం బలి తీస్తారు, ఇచ్చి దాని ముందుకెళ్తే ఏ దిశ తగలకుండాను. ఇలాగా కూష్మాండ బలి అంటే ఈజ్ ఈక్వల్ అంటూ వేరే రకమైన ఒక వెహికల్ కొనుక్కున్నా చేస్తాము. సో ఇవన్నీ ఏంటంటే ఈక్వల్ అంటూ సేమ్ బలి. మీరు ఏదో అన్నారు మేక బలి ఇవ్వడం ఇవన్నిటితో సమానమైనది అనమాట. సో మన శాస్త్రాలు ఆల్రెడీ చెప్పారు చేస్తే సరిపోతుందని. కానీ ఏంటంటే ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఫోకస్ ఎలాగ ఉందంటే మనం ఒక శక్తి సంపాదించాలంటే బేసిక్గా ఇవన్నీ ఈ అన్ని వర్గాల వారు అన్ని వర్ణాల వాళ్ళు ఏంటంటే మనం ఆధిపత్యం వహించడానికి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం వహించడానికి సరే ఇవన్నీ ఏముంది లైటు కుష్మాండంలో ఏమొస్తుంది ఏమి రాదుగా, మనం అలా చేసి అమ్మవారు తిలకం పెట్టినట్టుగా బలిచ్చి ఆ రక్తంతో తిలకం పెట్టుకుంటే మనకి ఏదో అయిపోతుంది. ఇది ఫిజికల్లీ ఒక థాట్ అంతే. సో దానికి కొన్ని దేవతలు కొన్ని ప్రదేశాలు అటువంటి బలులు జరుగుతాయి, ఇస్తారు, అవన్నీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకోకపోయినా కామాఖ్యకి వెళ్ళామనుకోండి, కామాఖ్యలో దున్నపోతు బలి కూడా ఇస్తారండి. అక్కడ ఇస్తారు వాళ్ళు. మనం ఇష్టపడి మనం చేసుకుంటే అవి ఇస్తారు తప్ప అది మనం తినమని అనరు వాళ్ళు. అమ్మవారికి అనుగ్రహంగా ఇస్తారు అది. ఇంకా అక్కడ ఆ బలి చేసింది కూడా ఏదైతే బలి ఇచ్చినటువంటి ఆ దున్నపోతు ఆ ఒక మాంసాన్ని కూడా మనము స్వీకరించాలని ఒక వాడిక భాషలో అది నిజమంటారా? లేదండి, నేను కామాఖ్య కనీసం 2-3 సంవత్సరాలను వెళ్తున్నాను, ప్రతి నెల వెళ్తాను. 3 రోజుల క్రితం కూడా నేను వెళ్ళాను, మళ్ళీ ఇంకో 10వ తారీఖు మళ్ళీ వెళ్తాను. చాలా చూస్తున్నాం గురువుగారు. ఇది యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మంత్ర సాధనకి చాలా అద్భుతమైన ప్రదేశం, తంత్ర విద్యలకి ఒక అద్భుతమైన ప్రదేశం. ఆ కొండ ప్రాంతం అంతా కూడా మనకంటే దశమహావిద్యలకు సంబంధించి 10 రకాల అమ్మవార్లు అక్కడ కనబడతారు. ఈ 10 రకాల అమ్మవార్లు కూడా ఎవ్వరూ మనకేంటంటే అక్కడున్న ఆచార ప్రకారము మనకంటే వామాచార ప్రకారం వాళ్ళు ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా ఇస్తారు. అది మనం తినమని ఎక్కడ బలవంతం చేయరండి. లక్షలాది మంది అక్కడికి వెళ్తున్నారండి అనుగ్రహం కోసం. దర్శనం చేసాము, అనుగ్రహం వచ్చింది, స్పర్శనం చేసాం, అద్భుతమైన యోగం వస్తుంది. అక్కడ తల్లి స్వరూపం కదండి, యోని భాగం అక్కడ ఉంది. యోని భాగం అక్కడ ఉన్నప్పుడు మన ఆ గర్భంలో నుండి యోని భాగంలో వస్తాం కాబట్టి అది మన మాతృస్థానం. అది ఆ మాతృస్థానం దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే తల అక్కడ పెట్టి మనం నమస్కారం చేసుకుంటాం మన జన్మ ధన్యమేనంటే. అంతకంటే ఎక్కువ ఆలోచించకూడదు అక్కడ గురించి. ఇక ఇవన్నీ చేస్తారు, అక్కడ ఆచార ప్రకారం చేస్తారు. అక్కడ చేస్తారే కదా నేను అది చేస్తాను అని అంటే నువ్వు ఆమాచారం లేవు, మనం ఆమాచారం లేవు కదండి. అక్కడ పద్ధతి అక్కడది. ఇప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత పంచకట్టు కూర్చుంటాను కొన్ని చోట్ల అంటే ఆ చలికి తట్టుకోలేము. మీరు కోట్ వేసుకోవాలి, మనం సూట్ వేసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాతావరణం అంటే మనం చెప్పిన సామెతలు కూడా అలాంటివి ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ ఏంటంటే అక్కడ వామాచార ప్రకారం వాళ్ళు చేస్తుంది, వాళ్ళ పద్ధతి, వాళ్ళ తంత్రము మంత్రం అంత విశేషంగా ఉంటున్నది. అదొక అద్భుతమైన స్థితి అది. అక్కడ కూడా స్వయంభూ అమ్మవారు అక్కడ వెలిసి ఉన్నారు అని దానికి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఆ కొండ మీద కూర్చుని ఏ మంత్రమైనా సాధన చేస్తే సిద్ధి పొందే అంత పరిస్థితి సిద్ధి పొందడం అందులో ఒక అద్భుతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మేము వెళ్ళేది కూడా అక్కడికి ఏంటంటే అక్కడ మంత్ర సాధన చేయడానికి సాధకుడిగాను సాయంకాలం పూట ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా కొండ మీద కూర్చొని అమ్మవారిని తలుచుకుని మన గురువులు ఇచ్చిన మంత్రాన్ని సాధన చేస్తూ మన శక్తిని పెంచుకోవడానికి, జ్ఞాన సంపదను పెంచుకోవడానికి ఇటువంటి వాటికి మేము వెళ్తూ ఉంటాం. చాలామంది మీరు వెళ్తున్నారు కదా మేము వస్తుంటే రండి మీకు ఏవో పూజలు కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ పూజ చేసుకుని బాగుంటుంది జాతకరీత్యా. అక్కడ ఉన్న 9 రకాల దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవార్లు అందరూ ఉన్నారు కాబట్టి ఆ అమ్మవారి దగ్గర పలానా అమ్మవారి దగ్గర కూర్చొని పలానా పూజ చేసుకుంటే బాగుంటుంది అని మేము చెప్తుంటాం. కానీ ఎక్కడ మన సాంప్రదాయ ప్రకారం అయితే జంతు మాంసాన్ని అక్కడ తినాలి, వాళ్ళు ప్రసాదం పెడతారు, మీరు తినకపోతే అవ్వదు. అక్కడ ఇంకా మందు కూడా పెడతారు, అక్కడ నైవేద్యం పెడతారంటారు, అది మీరు తినాలి, తినకపోతే కుదరదు అనేది ఎక్కడా ప్రసక్తి లేదు. ఈ లక్షలాది మంది లైన్లో వెళ్ళి కూర్చుని అమ్మ దర్శనం కోసం వెళ్తారు. ఈ లక్షలాది మంది కూడా ఇలాంటి పనులు చేయరు. అక్కడ దర్శనం చేసిన వస్తారు. ఎవరో కొంతమంది జ్యోతిష్యులు చెప్పారు, వాళ్ళు తీసుకుపోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఇది చేస్తే బాగుంటుంది, కష్టాలు ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుంది, మీ ఇష్టం అని అంటారు, చేస్తుంటారు. కానీ మనం తినమని ఎక్కడా చెప్పలేదు. మనం ఆల్రెడీ ఆ వామాచారంలో లేని వ్యక్తులైనా ఉండి కూడా మనం వామాచారం అక్కడ వెళ్తున్నాం కదా, అక్కడ అందరికి చూపిస్తున్నాం కదా మీరు తినాలి చేయాలి అని ఎవరైనా అంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇది ఎవరికి భాష ఇప్పుడు మనం వెళ్ళిన చోట ప్రకారం అక్కడ ఉన్న భాషను చూస్తాం, అక్కడ ఉన్న వ్యవహారం చూసుకుంటాం, మనకు కావాల్సిన సాంప్రదాయము అక్కడ ఉన్నటువంటి పద్ధతులు మనం వెళ్ళడం తప్ప
అది తప్పదు అనేది ఉండదు అది కదా. తప్పదని ఉండదమ్మా. ఇప్పుడు మనము హనుమాన్, ఇప్పుడు మీరు చెప్పినట్టు మద్యం అన్నది, ఇప్పుడు మనము మధ్యప్రదేశ్లో వెళ్తే ఒక హనుమాన్ టెంపుల్లో మద్యాన్ని తీర్థంగా ఇస్తారు. అది అందరూ తీసుకోవాలని ఉండదు. ఇప్పుడు అలా తీసుకోవాలని రూల్ ఏం లేదు, రూల్ లేదు కదా, రూల్ లేదమ్మా. ఇప్పుడు అక్కడ కూడా చండీ పారాయణ జరుగుతున్నాయి, అక్కడ కామాఖ్య గుడిలో మనం చండీ పారాయణ జరుగుతుంది, చండీ హోమం చేస్తుంది, తర్వాత సుహాసిని పూజ చేస్తారు. అక్కడ సుహాసిని పూజ అంటే చిన్నపిల్లలు అందరూ ఉంటారు అక్కడ, చుట్టూ తిరుగుతూనే ఉంటారు చిన్నపిల్లలు. ఒక అమ్మాయిని చిన్నపిల్లలు పిలిచి సుహాసిని పూజ చేస్తారు, వాళ్ళు చక్కగాను చండీ పారాయణ చేస్తారు. ఇక రకరకాల పూజలు చేస్తారు మనకు కావాల్సినవన్నీ. ఇక బలి పూజ ఇవి చేయాలి అని అంటే మనం మేక బలి ఇవ్వాలని కూడా లేదు, అక్కడ కూడా కూష్మాండం ఉంది, అది మేము ఇచ్చుకుంటా ఉంటాం, అది కూడా ఇవ్వచ్చు. పౌరం ఇస్తారు వాళ్ళు అక్కడ. అక్కడ పంచమహాబలులు అంటారు అన్నమాట. ఒకటి ఏంటంటే కూష్మాండము, అదే విధంగా చెరుకుగడ్డ. అసలు వాళ్ళు అక్కడ కూడా ముందు కూష్మాండమే బలి ఇస్తారు. చాలా మంది తెలియదు, దీనికేమో అందరూ ఇబ్బంది పడిపోతారు, ఏదో అక్కడ తంత్రం జరిగిపోతున్నాం అనుకుంటా. కానీ అక్కడ పంచబలులు చేస్తారు ఉదయం పూట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి చేసుకుంటే వాళ్ళకంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేది కూష్మాండ బలి ఇస్తారు, తర్వాత చెరుకుని నరుకుతారు, తర్వాత పౌరాన్ని బలిస్తారు, తర్వాత మేకనిస్తారు, తర్వాత దున్నపోతునిస్తారు. ఇలా 5 రకాల పంచమహాబలులు చేస్తారు అక్కడ. ఇలా చేస్తే మంచిది అని చెప్పి అక్కడ సాంప్రదాయం వామాచార ప్రకారం వాళ్ళకు ఉంది. ఆచారంలోకి మనం వెళ్ళి మనం అవన్నీ చేయాలని ఎక్కడా లేదు. లక్షలాది ప్రజలు వెళ్తున్నారు, దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏమిటవుతుందంటే కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఆస్ట్రాలజర్స్ అనుకోండి, ఇంకా వేద విద్య తెలిసిన వాళ్ళు ఎవరు అలాంటి పనులు చేయరు. ఆస్ట్రాలజర్సే కొంతమంది ఏంటంటే, ఇప్పుడు నేను వెళ్తాను అక్కడికి, నెలకోసారి నాకు మంత్రసాధన చేసుకుంటాడు వెళ్తాను. అలాగే నాకు చాలామంది స్నేహితులు ఉన్నా కూడా వెళ్తాను. ఎవరైనా ఆయన వెళ్ళేటప్పుడు వచ్చారు అనుకోండి, సరండి మీకు పూజ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దర్శనం చేపిస్తాను, నాకు వీఐపీ దర్శనం అవుతుంటారు, లోపలికి వెళ్తాను. నేను వెళ్ళానంటే లోపలికి ఇంకా లైన్ కూడా ఉండదు, సెపరేట్గా తీసుకెళ్ళి దగ్గర కూడా ఒక 5 నిమిషాలు ఆగి అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చేస్తాను, మంత్రసాధన చేసుకుంటా వస్తాను. ఆ గర్భగుడిలోనే గంటల తరబడి కూర్చొని మంత్రసాధన కూడా చేస్తుంటాను. అంటే నాకేంటంటే మంత్రం మా గురువులు ఇచ్చిన అంపోలు రుద్రకోటేశ్వర శర్మ గారు మా గురువు గారు ఇచ్చిన మంత్రాన్ని అక్కడ కూర్చొని చేసుకుంటాం సాధన. శ్రీ విద్యలో ఉన్నాం కాబట్టి. సో ఎక్కడో చోట ఒక క్షేత్రంలో పూజ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ అమ్మ స్వయంభూ ఉన్న అమ్మవారు కాబట్టి చేసుకుంటే మంచిదే. ఇక్కడ ఉన్న వైబ్రేషన్ అన్నది అలా ఉంటుంది కాబట్టి. అంతేగాని ఈ రెండో కాన్సెప్ట్ చూస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి చేయాలి, అక్కడికి వెళ్తే ఏమో మీరు ఇవన్నీ పట్టుకుని వెళ్ళాలి, ఈ మందు బాటిల్ పట్టుకుని వెళ్ళాలి, లేకపోతే అక్కడ మాంసం చేయాలి. లక్షలంట గురువు గారు, లక్షలతోటి రోజు అక్కడ పూజలు జరుగుతున్నాయి. ఏం లేదమ్మా అక్కడ లక్షలు. అసలు ఇది మనము గత కొంతకాలం నుంచి కామాక్షి అన్నది చాలా ప్రచారంలోకి వచ్చేసింది. ఇప్పుడు అక్కడ ఏమంత ఉండదమ్మా, మామూలుగా వెళ్ళి దర్శనం చిన్న పూజ చేసుకుని ఒక 5-6 వేలు అయిపోతుందమ్మా. ఇప్పుడు ఈ లక్షలు ఇవన్నీ వ్యవహారం ఎక్కడ వస్తారంటే, ప్రత్యేకంగా నేను ఇలాగే చేసుకుంటే నాకు కలిసి వస్తున్నాయని ఎక్కడో చూసి ఎవరో చెప్తే విని వచ్చి చేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఏంటంటే, మరి అవన్నీ కావాలంటే సుమారు మరీ మీరు అన్నాడు మరీ విపరీతమైన ఖర్చులే వెళ్ళవు. ఇవాళ రేపు కొంతమంది జ్యోతిష్యులు చెప్పినట్టుగా. అందుకని మీకు ఇందాక నేను అడిగింది ఏంటంటే, ఈ కొత్త ఈ వైఖరి కానీ ఈ ఇలాంటి ఒక ప్రవర్తనలు అసలు సామాన్యులు గుడికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారు. లేదండి అక్కడ సామాన్య జనము ఇప్పుడు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే మనం ఏముంది అయ్యగారు, ఒక పిల్లలు, ఒక కొడుకు, కూతురు, తల్లిని తీసుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేది మన చిన్నప్పటి నుంచి మనం చూస్తుంది. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే ఒక గుడికి వెళ్ళాలంటే మినిమం 1 లక్ష రూపాయలు కావాలి, లేదు ఒక 50,000 కావాలి. ఈ కొత్త ఉడివడి అసలు దీన్ని ఎంతకాలం ఉంటుంది గురు? అసలు ఇది మంచి పద్ధతి? చాలా సింపుల్గా చెప్పాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయం 9 గంటలకు 500 రూపాయలు టికెట్ ఇస్తారేమో. 500 రూపాయల టికెట్ తీసుకుని చక్కగా లైన్ నిలబడితే 4 గంటల లోపల దర్శనం అయిపోతుంది. వాళ్ళ వేరే ఇంకా విఐపీ లైన్ తప్ప, అంటే వేరే ప్రత్యేక లైన్స్ ఏమి ఉండవు, ఒకే ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో ఉదయం 3 గంటల నుండి నిలబడతారు అందరూ దర్శనానికి. ఎందుకంటే దర్శనం 4 గంటల తర్వాత ఎంట్రీ చేయనివ్వరు వాళ్ళు. సో జస్ట్ 500 రూపాయల టికెట్ కొనుక్కు వెళ్తే 3 నుండి 4 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అంతకన్నా ఇంకా ఉండదు. అది దర్శనం అయిందా అక్కడ నమస్కారం చేసుకుంటారు, లోపలికి వెళ్ళి వచ్చేస్తారు. అదొక పద్ధతి. ఇంకొంచెం ఖర్చు పెట్టాలి, చిన్న పూజ ఏం చేసుకోవాలనుకుంటే ఆ లోపలికి వెళ్తే నేను పూజ చేసుకోవాలంటే అక్కడ టికెట్ తీసుకుంటే టికెట్ ఇస్తారు అక్కడ ట్రస్ట్లోని. ఆ టికెట్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, వెళితే ఒక లోపల దర్శనం చేపిస్తారు, ఒక అరగంట పూజ చేసి ఇచ్చేస్తారు. 5-6 వేల రూపాయలు అది అయిపోతుంది. ఇక నెక్స్ట్ నేను బలి ఇచ్చుకోవాలి, ఇంకా రకాలంటే దానికంటే అక్కడ కూడా కొంతమంది వామాచార పద్ధతిలో ఉన్న పురోహితులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు రకరకాలుగా చెప్తారు. 10,000 అంటారు, 20,000 అంటే, 25,000 అంటే, 50,000 అంటే, 1,00,000 రూపాయలు ఉంటాయి. ఈ పంచపల్లులు చేయాలంటే 1,00,000 దాటిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ నుండి వెళ్ళేవాళ్ళు, అంటే మన ఆంధ్ర రాష్ట్రం నుండి తెలంగాణ వెళ్ళేవాళ్ళు, వాళ్ళంత చెబుతున్న దానికేమో దానికి 4 రెట్లు చేసి, మీకు అంటే ఇటువల్ల తెలియదు కదమ్మా అక్కడ ఎలా జరుగుతుందో తెలియదు కదా, తెలియనప్పుడు దానికి ఒక 4 రెట్లు 10 రెట్లు చేసేసి ఇంత అయితే కానీ మనకు వ్యవహారం నడవదని ఒక టోటల్ కమర్షియల్ పెట్టి నడిపిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఎన్నో వెళ్ళేవాళ్ళు చేస్తారంటే కూర్చొని చేయరమ్మా, వాళ్ళ చేత చేయిస్తారు.